ఇది ఎంత దారుణంగా ఉండిద్దా అని నా ఓపిక కూడా అందట్లేదు అయ్యా ఈ కాంబినేషన్ సినిమా అసలు. వెల్కమ్ బ్యాక్ టు ది వీక్ ఇన్ అప్డేట్స్. దిస్ వీక్ మాత్రం చాలా మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్నపాటి నోట్ అనౌన్స్మెంట్. చాలా మంది యాంటీ హెయిర్ ఫాల్ యూస్ చేస్తున్నారు కదా, స్లోగా గర్ల్స్లో కూడా మంచిగా పాపులర్ అయితే అయిపోతుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మ్యాటర్ ఏంటంటే మీ అందరూ చాలామంది డిఎమ్స్ చేస్తున్నారు, బ్రో కుంకుడుకాయ పౌడర్, మీరా పౌడర్, హెడ్ బాష్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి. సో అందుకనే మీరు ఒక క్లోజ్ టు 1 month నుంచి ఇన్స్ట్రక్షన్స్లో కూడా అప్డేట్ చేశా అందరికీ పర్సనల్గా. వాట్సాప్లో కూడా మీ అందరూ కూడా మెసేజ్ పెట్టేసాను. సల్ఫేట్ ఫ్రీ షాంపూ మీరు యూస్ చేయొచ్చు, ఇబ్బందిగా ఉంటే నో ప్రాబ్లం. అంటే నా భయం ఏంటంటే మీరు ఏ షాంపూలు పెడతా ఈ షాంపూలు యూస్ చేసేసి ఎక్కడ జుట్టు పాడు చేసుకుంటారేమో అని నా భయం. అందుకే మొదటి నుంచి ఇవే యూస్ చేయమన్నాను. మీకు మంచి దొరికితే మీరు హ్యాపీ యూస్ చేసుకోవచ్చు. బట్ మార్కెట్లో అన్ని చెత్త షాంపులే. బట్ ఉన్న వాటిలో నువ్వేదో చెప్పు బ్రో అంటే పురాత కలర్ ఉంది కదా మీరా షాంపూ, ఆరెంజ్ కలర్లో ఉండేది మీరా షాంపూ, అది యూస్ చేయి. అంటే దాంట్లో కూడా సల్ఫేట్ ఉండిద్ది. అందుకే చెప్తున్నాను మార్కెట్లో ఉన్నవన్నీ చెత్త షాంపూలే, ఉన్న దాంట్లో కొంచెం బెటర్ వన్ అంటే దట్ ఈస్ ద వన్ అని చెప్తాను. అండ్ మన షాంపూ అనేది ఆల్రెడీ ఇన్ ది డెవలప్మెంట్ వచ్చిన తర్వాత మామూలుగా ఉండదు. అంటే జనరల్గా మీ అందరూ కూడా హెడ్ బాత్ అయిపోయిన తర్వాత జుట్టు అనేది స్మూత్గా ఉండదు, డ్రై అయిపోవటం, ఫ్రీజీగా అయిపోవటం ఇలా ఉంటుంది కదా. గర్ల్స్ అయితే అసలు ఫ్లాట్ అయిపోతారు, ఫిదా అయిపోతారు, ప్యారీ లాల్, అసలు మామూలుగా ఉండదు. ఎందుకంటే అసలు ఆ స్మూత్నెస్ కానీ హైడ్రేట్గా ఉంచడం కానీ అసలు మాటలు కాదు. అది వచ్చిన తర్వాత జస్ట్ అసలు ఊరికి వెళ్ళినా కానీ ఆ షాంపూ ఉంటేనే మేము హెడ్ బాత్ చేస్తా, నేను చేయను, అవసరం లేదు, అది ఉంటేనే చేస్తాం. అంత వర్తీగా తీసుకొస్తాను అనమాట, అంత హైలీ వర్తీగా. ఆల్ రైట్, బీయింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్, అవెంజర్స్ డూమ్స్డే. అసలు కాస్టింగ్ అయితే నాకు అసలు ఎండ్ గేమ్ చూస్తున్న వైబే వస్తుందన్నమాట. ఆల్రెడీ మీకు ఇన్స్టాగ్రామ్లో స్పెషల్ వీడియో పెట్టాను, అందరు ఉన్నవి. మెయిన్వి చెప్పాలి అంటే థార్, లోకి, షాన్చి అండ్ యాంట్‌మ్యాన్, అంతే. యా మెయిన్ వన్ అనమాట. అంటే ఫ్యాంటాస్టిక్ ఫోర్ మొత్తం వాళ్ళందరూ ఉన్నారు, థండర్ బోల్ట్స్ వాళ్ళందరూ ఉన్నారు. సో మెయిన్వి అయితే వీళ్ళనమాట. నాకు మాత్రం పిచ్చే, అంటే ఇంకా మోర్ సర్ప్రైజ్ అయితే ఉన్నాయి ఫిల్మ్లో, అవి ఇంకా థియేటర్ చూద్దాం. అండ్ అప్కమింగ్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే July 31st, 2026 రిలీజ్ అవుతుంది. అలాగే స్పైడర్ మ్యాన్ ది బియాండ్ స్పైడర్ వర్స్ది అది 2027 అనమాట. అండ్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ అంటే మనకి కరెంట్లీ లైవ్ యాక్షన్ ఆల్రెడీ మనకి వస్తుంది Part 1. ఇప్పుడు Part 2 అయితే వాళ్ళు ఆల్రెడీ వర్క్స్ కూడా బిగిన్ చేసేసారు. 2027లో అయితే ప్లాన్ చేస్తున్నారు ఇంకా రిలీజ్ చేసేద్దాం అని చెప్పేసి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రాంచైజ్ అంటే అప్పట్లో అనమాట. ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గింది, బట్ చూద్దాం. నౌ మే సీ యూ Part 4 అయితే కరెంట్లీ స్టార్ట్ అయిపోయింది కూడా. అండ్ మీకు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో హ్యాండ్ ఇది ఉంది, ఇట్లా ఫోటో పెట్టి అనమాట. అది చాలా మందికి అర్థం కాలేదు. అంటే మీరు కూడా నోబడీ Part 1 చూసే ఉంటారులే, అక్కడ కనిపిస్తుంది కదా అనుకున్నా, బట్ అబ్జర్వ్ చేయలేదు. 15th August రిలీజ్ అవుతుంది నోబడీ Part 2. Part 1 చాలా బాగుంది. అసలు ఆ ఫిల్మే బెంచ్ మార్క్. అసలు కొన్ని ఫిల్మ్స్కి తెలుగులో కావచ్చు, ద రెస్ట్ ఆఫ్ ది హాలీవుడ్లో కావచ్చు, నాన్న చాలా బాగుంటుంది అన్న, తప్పకుండా చూడు. అండ్ రీసెంట్గానే జేమ్స్ గన్ది సూపర్ మ్యాన్ అయితే రిలీజ్ చేశారు. టు బి ఫ్రాంక్ ఇట్స్ గుడ్, ఆల్ రైట్, ఇట్స్ గుడ్ అనిపించింది మొదటి నుంచి అంతా. బట్ ఎప్పుడైతే స్పైడర్ మ్యాన్ అలా రోబోట్ వెళ్ళి చేలు కూర్చోబెట్టి సన్ను పడిందో, ఇదేంట్రా స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ని మరీ ఇంత వీక్గా చూపిస్తున్నట్టుంది ఏంట అనిపించింది. అంటే ఇప్పుడు దాకా ప్రీవియస్ వేరు ప్రీవియస్వి జనరల్గా శక్తి అంటే అఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఆయన హీరో అవుతున్నాడు అండి, బాగా విపరీతంగా కులగొచ్చేస్తారు కాబట్టి ఎందుకు అలా అనిపించింది. సర్లే ఇంకా మూవీ వచ్చింది కాబట్టి అది చూద్దాం. ఓకే, మంచి ఇంప్రెషన్ కొట్టాడు ప్రస్తుతానికి అయితే, చూద్దాం ఎలా ఉండిపోతుంది నెక్స్ట్ ఇంకా. అండ్ జాన్ విక్ Part 5 ఇన్ ది డెవలప్మెంట్, ఎస్ 100% కన్ఫర్మ్ వచ్చేస్తుంది అనమాట. సో అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ రెగ్యులర్ న్యూస్, April 10th అంటే లిస్ట్ చెప్తున్నాను, ఆ రోజు కొంచెం ఎక్కువ రిలీజ్ ఉన్నాయి కాబట్టి కొంచెం చాలా గ్యాప్ తర్వాత April 10th జాక్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. అండ్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఫిల్మ్ కూడా రిలీజ్ అవుతుంది. అలాగే జాట్ అది కూడా రిలీజ్ అవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మలయాళం నుంచి మమ్ముట్టి గారి బజుకా ఫిల్మ్ కూడా రిలీజ్ అవుతుంది. సో యా, అడిషనల్గా జాక్ ఫిల్మ్ రీసెంట్గా 12 కూడా రిలీజ్ చేశారు. కొంచెం ఓకే సరే కానిచ్చేద్దాం. అట్ ది సేమ్ టైం హీరోయిన్ అయితే అస్సలు సెట్ కాలేదు భయ్య, అస్సలు కంటే అస్సలు సెట్ కాలేదు 1% కూడా. అండ్ ఇది ఒక ఫ్రాంచైజ్ అంట, అంటే జాక్ Part 2, జాక్ ప్రో మ్యాక్స్. సరే ఉన్న ఈ జాక్ చూద్దాం ఎలా ఉండబోతుందో.
పెద్దగా అసలు నిజం చెప్పాలంటే గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా అప్పుడు టీజర్ వచ్చింది కదా, అది చూసినప్పుడు ఇంట్రెస్ట్ పోయింది. అంటే ఏదో కొంచెం ఆల్రెడీ మనం చూసిన టెంప్లెట్ ఫీలింగ్ వచ్చింది. అంటే ట్రయల్ రియాక్షన్ నాకు ఆబ్వియస్లీ చేయబుద్ధి కాలేదు. నార్మల్గా అసలు వచ్చింది చూశాను మామూలుగా, ఏదో తేడా కొట్టేస్తుంది. ఓకే సరే చూద్దాం ఏదో ఒకటి. సో Jan 10th ఒక్క సినిమా మీద కూడా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఏది. అంటే ఓకే ఇది మనకి బాగుండిద్ది, ఓకే కొంచెం అంత హోప్ పెట్టుకుందాం, అంటే మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనే ఫీల్ అయితే ఏది రావట్లేదు. సో ఇంకా థియేటర్కి వెళ్ళింది ఏదైనా సర్ప్రైజ్ చేస్తే ఇట్ విల్ బి ఫైన్, ఇట్ విల్ బి గుడ్. సో చూద్దాం ఇంకా మరి మీకేం ఇంట్రెస్ట్ ఉంది అసలు వచ్చిన వాటిల్లో. అండ్ సూర్య గారి రెట్రో ఫిల్మ్ డబ్బింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ అయ్యగారే నంబర్ 1 మొత్తానికి ఏజెంట్ కూడా ఓటీటీలోకి వచ్చింది మొత్తానికి ఫైనల్లీ. ఇప్పుడైతే మొత్తానికి అఖిల్ గారి బర్త్డేకి 8th అయితే మీకు అప్డేట్ అయితే వస్తుంది లెనిన్ ఫిలిం, అంటే అప్కమింగ్ ఫిలిం లెనిన్. అండ్ కమింగ్ టు ది జైలర్ 2 ఎస్జే సూర్య గారు కూడా జాయిన్ అయ్యారు అనమాట. సో అండ్ రీసెంట్గా రాబిన్ హుడ్ అయితే నా భూత నా భవిష్యత్ నితిన్ గారి లైనప్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో విక్రమ్ కే కుమార్ గారితో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్ అంటే ఎమోషనల్గా అనమాట. స్టిల్ ఇప్పటికి కూడా ఇది కూడా షెడ్కెళ్ళే ఫిల్మ్ అనిపిస్తుంది అవుట్రైట్గా. అంటే నితిన్ గారి మీద ఉన్న నమ్మకం, బట్ విక్రమ్ కే కుమార్ గారి మీద నమ్మకం అయితే ఓకే ఏదో ఒకటి గట్టెక్కిస్తారులే అని ఉంది. బట్ ఆయన మీద నమ్మకం లేదు అసలు. ఏంటింటో ఫిల్మ్స్ తీస్తున్నారు. అండ్ హిట్ 3లో ఆబ్వియస్లీ ఈ న్యూస్ బాగా లీక్ అయిపోయింది, అందరికి కూడా తెలిసిపోయింది. మనం కూడా ఒకసారి ఊరకాలు చెప్పేసుకుందాం. సో హిట్ 3లో అయితే కార్తీ గారు క్యామియో రోల్ అయితే చేస్తున్నారు. అంటే అది క్యామియోనా లేదంటే కనుక ఈ ఫ్రాంచైజ్లో ఆయనకు కూడా, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే విశ్వక్ సేన్, అడివిశేష్, నాని, కార్తీక్ గారా లేదంటే జస్ట్ ఆయన ఈ ఫ్రాంచైజ్ ఒక క్యామియో రోల్, ఇది మనం కొద్దిగా చూడాలన్నమాట. అండ్ ఎప్పుడైతే కూలీ అనౌన్స్మెంట్ వచ్చిందో మొత్తానికి కనీసం తమిళ్లో ఒక 1000 కోట్లు కొట్టి సినిమా వచ్చిందని చెప్పేసి కొంచెం సమరపడ్డాను. అంటే ఎవరు కొట్టినా కానీ లేదు, బట్ రజనీకాంత్ గారు కొట్టాలయ్యా అనిపించింది. సో అయితే 14th August ఫిల్మ్ రిలీజ్ అంటే వాళ్ళు ఇనిషియల్గా అదే డేట్ అనుకున్నారు. ఇంకా వార్ 2 కూడా అదే డేట్కి అయితే రిలీజ్ అవుతుంది. సరే వార్ 2 వాళ్ళు అనౌన్స్ చేసేసారు కదా, మనం ఇంకో డేట్ రావచ్చు కదా, వస్తే కాంపౌండ్ పోతే పెద్దగా కాంపిటీషన్. అంటే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఎగబడి ప్రతి నెల ఒక సినిమా అయితే రిలీజ్ అవ్వట్లేదు కదా, ఎవరు రిలీజ్ చేసుకుంటే ఏముంది ప్రశాంతంగా మంచి డేట్ అన్ని స్టేట్స్లో అన్ని లాంగ్వేజ్లో మంచిగా వీలు చూసుకొని. ఎందుకంటే ఈ సంవత్సరం పెద్ద గేమ్ లేవు. సో విచ్చలవిడిగా హ్యాపీగా టైం తీసుకొని మంచిగా రిలీజ్ చేసుకోవచ్చు అనమాట, హ్యాపీగా ప్రమోషన్లు చేసుకొని. సో 1000 కోట్లు కొట్టే పొటెన్షియల్ ఉంది. అంటే జైలర్ 2కి కూడా ఉంది అండ్ దీనికి కూడా ఉంది, కూలీకి కూడా. మరి క్లాష్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యిద్దా లేదా అనేది, అంటే క్లాష్ అనేది ఎఫెక్ట్ అయ్యిద్దా అంటే ఇప్పుడు వార్ 2కి పొటెన్షియల్ ఎక్కడ ఉండిద్దా అంటే ఓన్లీ హిందీ తెలుగు మాత్రమే. ఓవర్సీస్ ఆబ్వియస్లీ ఓవర్సీస్ హిందీ వాళ్ళకి ఎప్పుడు ఉండిద్ది మార్కెట్ అనేది. ఇంకా వార్ 2 అయితే తమిళ చల్లదు అసలు. ఇంకా తమిళ స్క్రీన్ అసలు మనం మేళ ఎక్కెట్టుకోవచ్చు అనమాట. ఇంకా కేరళ కావచ్చు, మలయాళం కావచ్చు, రజనీకాంత్ గారు రూల్ అంతా అక్కడ. ఇంకా ఇక్కడ కూడా మనకి దాదాపు 50-50గా ఉండిద్ది అనమాట. బట్ ఎందుకు అలా హోల్సమ్గా మొత్తం ఎనానమస్గా రూల్ చేయాలి అసలు 1000 కూడా అలా వచ్చేసి చాలా బాగుంటుంది. మిగతా సంగతి వద్దు, రజనీకాంత్ గారికి అలా వస్తే చాలా బాగుంటుంది. చూద్దాం ఏం జరిగిద్దో చివరికి. అండ్ రీసెంట్గానే మనం చూసాం ఒక వీడియో బైట్. జనరల్గా చిరంజీవి గారి ఫిల్మ్స్కి మనం ఈ వేటికి చూడం. సో అనిల్ రావిపూడి గారు కాబట్టి రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం, సో మంచిగా చేశారు కాబట్టి ఇప్పుడు రీసెంట్గా అలాంటి వీడియో బైట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో వెంకటేష్ గారు అయితే క్యామియో రోల్ చేస్తున్నారు. సో నెక్స్ట్ సంక్రాంతికి అయితే వచ్చేస్తుంది, ఎన్నెన్ని చూస్తాము. సో కన్ఫర్మ్ ఈసారి ఏదో అద్భుతం జరిగిద్ది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మాత్రం కన్ఫర్మ్. అండ్ కమింగ్ టు ది హరీష్ శంకర్ అండ్ సల్మాన్ ఖాన్ గారు, ప్రొడ్యూస్ బై మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి అసలు ఏం పోయి కనిపించింది నాకు అర్థం కాదు. తెలుసు మరి బొదలో పట్టం అంటే సర్లే మాకు తెలుసు, నేను మరి తిట్టట్లేదు, నాకు తెలుసు మీకు అండర్స్టాండింగ్ ఉంది. అటు పక్క ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్కి వెళ్ళిపోతుంది, అది ఎటు ఆగట్లేదు. సర్లే డైరెక్టర్ గారు మన ప్రొడక్షన్ హౌస్లోనే ఉన్నారు, మనదే రెస్పాన్సిబిలిటీ. ఆయన అలా ఆగడానికి కారణం, అంటే ఆయన అలా వెయిట్ చేయడానికి కారణం మనకు కూడా ఉంది కాబట్టి ఇదొకటి సెట్ చేసేద్దాం, అలా సెట్ అయిపోయింది సల్మాన్ ఖాన్ గారిది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏఆర్ మురుగదాస్ గారి మాట వినలేదు ఆయన. అసలు గత వరుస పెట్టి సినిమాలు చూసుకుంటే ఒక బ్రేస్లెట్, ఫుల్ హ్యాండ్స్ చొక్కా ఎడదాకా ఉండిద్ది, ఇంకా 4 కొట్టేసేసి జోలో చేతి పెట్టేసేసి స్మైలింగ్తో ఒక లాఫ్ ఇస్తారు.
స్టిఫ్గా నడుస్తారు వితౌట్ బాడీ మూమెంట్స్, అసలు హెవీగా ఏమీ లేకుండా. ఏఆర్ మురుగదాస్ గారి మాట ఏం లేదు. హరీష్ శంకర్ అయితే అసలు హీరో ఏం చెప్తే చేసే టైప్. అసలు ఇది ఎంత దారుణంగా ఉండిద్దా అని నా ఓక్ కూడా అందట్లేదు అయ్యా ఈ కాంబినేషన్ సినిమా. అసలు వామ్మో, ఇదొక నాకు ఎట్లా ఉందంటే మేర్ రమేష్ అట్లాగే అఖిల్ గారి కాంబినేషన్ ఎలా అయితే ఉండిద్దో, అమ్మో విధ్వంసానికి విధ్వంసం అన్నట్టుందా ఇది. లెట్స్ సి. అండ్ కమింగ్ టు ది అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారు, ఏంటి ప్రైస్ మా ఏ అప్డేట్స్లో కూడా దీని గురించి మాట్లాడారంటే ఎప్పుడో చెప్పేసి ఎప్పుడో లైనప్లో ఎన్నోసార్లు చెప్పా. మనకి చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పొద్ది కాదు. సో ఇంకా అఫీషియల్గా బర్త్డేకి అయితే మీకు అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ త్రివిక్రమ్ గారితో ఉంటుంది మైథాలజీ ఫిల్మ్. అది ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అనేవి గోయింగ్ ఆన్ ఆల్రెడీ. అండ్ నెల్సన్ గారిది ఆఫ్టర్ జైలర్ 2 తర్వాత ఎన్టీఆర్ గారితో ఉంటుంది అనమాట. నాకైతే అసలు నమ్మకం లేదు నెల్సన్ గారి మీద, నమ్మకం లేదు. ఎందుకంటే జైలర్ అనేది అంటే ఇప్పుడు అంటే ఆయన క్యాపబిలిటీ కొంచెం డౌన్ అయింది అబ్బా డాక్టర్ ఫిలిం తర్వాత. జైలర్లో అది నడిచింది బాగా రజనీకాంత్ గారి బల్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, రజనీకాంత్ గారిని కొంచెం స్క్రీన్ నుంచి పక్కన పెట్టి వేరే వాళ్ళని పెట్టండి. ఆ స్లోమో షాట్స్ కానీ, వాకింగ్ కానీ, ఆ ఎలివేషన్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎలివేషన్ ఆడటం కానీ ఎవరికి వర్కౌట్ కాదు. అది ఆయనకి మాత్రమే సాధ్యం. ది ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నడుచుకుంటూ వచ్చి 1000 కోట్లు కొట్టినా కానీ ఎవరికి అబ్జెక్షన్ లేని హీరో అంటే రజనీకాంత్ గారు. అంత బాగా సరిపోద్ది అబ్బా స్క్రీన్ మీద. వేరే వాళ్ళు తీసుకొచ్చి ఆ జైలర్ మూవీలో ఇంకొక యాక్టర్ని పెట్టి చూడు, మనం ఒప్పుకోలేం. సో అదే డిఫరెన్స్ స్క్రీన్ మీద. సో నాకు అందుకే అక్కడ తేడా కొడుతుంది ఎన్టీఆర్ అండ్ నెల్సన్ కాంబినేషన్ అయితే. సో వచ్చిన తర్వాత చూద్దాం ఇంకంతే. అండ్ కార్తిక్ గారి సర్దార్ 2 అనౌన్స్మెంట్ అయితే రిలీజ్ అయిపోయింది. రియాక్షన్స్ వేటి పడితే మన గ్లిమ్స్కి రియాక్షన్స్ ఏం చేయట్లేదు, అనౌన్స్మెంట్స్కి రియాక్షన్స్ ఏం చేయట్లేదు. తిట్టుకో దూరక, ఎప్పుడో మానేసే చేయడం అసలు. ఓకేనా? సో మంచిగా ఏం చేద్దామంటే గ్లిమ్స్ చూసేసరికి వచ్చే టీచర్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఎట్లయితే గుడ్ బ్యాడ్ అగ్లీ మీద పోయింది ఇంట్రెస్ట్ అనేది, అది చేశాను. అది ఇంట్రెస్ట్ పోయింది ఇంక దాని మీద. ఆఫ్టర్ అ గ్లోబల్ డిజాస్టర్ ఆఫ్ గేమ్ చేంజర్ అప్రాక్సిమేట్లీ 120 crores ప్లస్ అడిషనల్ లాస్ ఫర్ ది ప్రొడ్యూసర్, రామ్ చరణ్ అప్కమింగ్ ఫిలిం పేడ్ 6th అయితే రిలీజ్ అవుతుంది. గ్లిమ్స్ రిలీజ్ అవుతుంది. సో గ్లిమ్స్ అయితే రిలీజ్ అవుతుంది. లుక్ అయితే బాగానే ఉంది, ఇట్స్ గుడ్. బట్ నోస్ రింగ్ అయితే ఏదైతే ఉందో అవి నాకు కొత్తగా అనిపించలేదు. కంగారు పడద్దు. అంటే మన ఈ మధ్యకాలంలో చూసుకుంటే వరుస పెట్టి హీరోస్ అందరూ కొంచెం అవే మనం చూస్తున్నాము. పుష్పది కావచ్చు, సారథి కావచ్చు, అట్లా కొన్ని ఫిలిమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వరుసగా ఇంకా అందరూ అలా చూసేసరికి ఆ కొత్త ఏం పెద్ద ఏమనిపించలేదు. బట్ రూరల్ బ్యాక్డ్రాప్ రా అండ్ రస్టిక్ అయితే వస్తున్నారు. సో చూద్దాం. బుచ్చిబాబు గారి మీద నాకు నమ్మకం ఉంది. మొదటి నుంచి చెప్తున్నాను, అసలు గేమ్ చేంజ్ అని తీసి పక్కన పెట్టి మొదటి నుంచి ఇదే చెప్తున్నాను. ఇది కరెక్ట్గా ఉండిద్ది. సో ఆయన మీద నమ్మకం అయితే ఉంది. సో అండ్ SSMB 29 సింగిల్ పార్ట్ ఫిల్మ్, బట్ రన్ టైమ్ అనేది చాలా లెంతీగా అయితే ఉంటుందన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండ్ ది స్టూడియో విత్ ది స్పిరిట్. కరెంట్లీ షూటింగ్ మొత్తం కూడా మ్యాక్స్ మనకి మెక్సికోలో అయితే ఉండిద్ది. కరెంట్లీ లొకేషన్ హంటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో that's all for the weekend updates. And that's it. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.